నెక్స్ట్ లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన భారీ చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా గడవక ముందే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో చూడలేకపోయిన అభిమానులు, సినీ ప్రియులు సినిమాను ఇంట్లోనే వీక్షించేందుకు అవకాశం లభించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో ఒకటైన స్టాలిన్ మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ఆగస్టు 22న 4K టెక్నాలజీతో రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో చిత్ర బృందం స్టాలిన్ 4K రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. 2006లో ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఒక మంచి సామాజిక సందేశానికి యాక్షన్, ఎమోషన్స్ జోడించి మురుగదాస్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి నటన, ఆయన పలికిన శక్తివంతమైన సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన 4K ట్రైలర్ లో ఆ పదునైన డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు మరోసారి అభిమానులను అలరిస్తున్నాయి. అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబోలో వస్తున్న మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి AA22X-A6 వర్కింగ్ టైటిల్ పేరు పెట్టారు. ఈ మూవీ దీపికా పదుకొనే ఈ ప్రాజెక్టు షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. దీపిక 100 రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనుంది. ఈ మూవీలో దీపిక ఓ యోధురాలి పాత్రను పోషించనున్నట్లు సమాచారం. లుక్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో దీపికను ప్రేక్షకులు తెరపై చూడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం లీకుల బారిన పడింది. సినిమా సెట్స్ నుంచి ఓ ఫోటో బయటకు రావడంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించింది. లీక్ అయిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దానిని సైబర్ క్రైమ్ నేరంగా పరిగణించి కేసులు నమోదు చేస్తామని గట్టిగా హెచ్చరించింది. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్ హరు చిత్రం సెట్స్ నుంచి తీసిన ఓ చిత్రాన్ని చాలా మంది షేర్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని అందించాలని మేం ప్రయత్నిస్తుంటే ఇలాంటి లీకులు మా బృందం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇకపై ఎవరైనా ఈ ఫోటోను షేర్ చేస్తే వారి సోషల్ మీడియా ఖాతాలను రిపోర్ట్ చేసి మూసివేయించడమే కాకుండా దీనిని సైబర్ నేరంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.